జనం మనిషి సార్. రైట్. ఒకసారి నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణమూర్తి గారు, మీరు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద? మీ పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన కామెంట్స్ వస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది సరైంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తులో ఇక్కడ లేకుండా ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పేసి ప్రజలు అడిగిన తర్వాత ఆయన రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఇప్పుడు అలాగా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇక తగ్గుముఖం పట్టే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఓకే, ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి మనకు తెలియదు కదా. అయితే నిన్న ఆయన వచ్చి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ ఫ్లోలో కావాలని అన్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా అన్నారా, లేదంటే అదృష్టంగా వచ్చాయో తెలియదు కానీ ఆయన నోటి నుంచి నేను వెళ్తే అక్కడ ఆటంకం కలుగుతుందేమో, చంద్రబాబు నాయుడుకి వెళ్తే ఆటంకం కలగదా? చంద్రబాబు నాయుడు గారు Z+ లో ఉన్నారు. మోర్ ప్రోటోకాల్, సెక్యూరిటీ, చాలా పర్సనాలిటీ. ఆయన వివిఐపి కూడా కాదు, వివిఐపి. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఈ సెక్యూరిటీ పరంగా ఆయనకి Z+ ఇవ్వడం. మరి అలాంటప్పుడు ఆయన వెళ్లే ముందు 3 రోజుల ముందు నుంచే చెక్ చేసుకుంటూ ఉండే ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి. అట్లాంటి ప్రోటోకాల్ లేదు Z+ వల్ల. మరి ఆయన అక్కడికి వెళ్ళి ఏ అధికారులు కూడా ఆయన వెళ్ళినప్పుడు అప్రమత్తంగా లేకపోతే చాలా ఇబ్బంది వాళ్ళకి. ఏది జరిగినా కూడా అధికారులను అంటారు అక్కడ. అట్లాంటిది ఆయన జనంలోకి వెళ్ళిపోయి రాత్రులు 2 గంటలకి అసలు అధికారులు కూడా అక్కడ లోకల్లో పనిచేయనివ్వకుండా ఈయన వెళ్ళి అధికారుల విధులకి ఆటంకం కలిగించేవారు. ఆయన కష్టపడడం గురించి నేను మాట్లాడట్లా. ఆయన కష్టపడినప్పుడు ఆ వయసులో కూడా రాత్రి 2 గంటలకి కంటిన్యూగా కిలోమీటర్ల నీటిలో నడవడం కానీ, పడవలో వెళ్ళడం కానీ, లేదంటే JCB మీదకి ఎక్కి పైనుంచి, దాన్ని మనం ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ వయసులో ఆ ప్రాంతానికి వెళ్ళడం, దాన్ని మనం డెఫినెట్ గా కానీ గతంలో కూడా నారాయణమూర్తి గారు గతంలో కూడా ఇలాంటి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళలేదనే విమర్శలు కూడా వచ్చాయి. గతంలో వెళ్ళలేదు, కానీ ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా అక్కడికే వస్తున్నాను ఈ వయసులో కూడా ఆయన ఈ రకంగా చూడండి. ప్రజలకు మంచి చేస్తున్నామా, లేదంటే మనం ప్రచారం కోసం చేస్తున్నామా, రెండు ఇందులో. అట్లానే మొత్తం ప్రచారం కోసం వెళ్ళాడని కూడా నేను ఆరోపణ చేయను ఈ సందర్భంలో. ఎందుకంటే ఇది విపత్తు, అందరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి, అందరూ ప్రజలకు సహాయంగా ఉండాలి, ప్రజలకు చేదోవాదులుగా ఉండి వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన సందర్భం ఇది. సో దీని ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది దానికి పోవట్లా నేను. కాకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అధికారుల చేత పని చేయిస్తాను అని ఎప్పుడూ నోట్లోంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అప్పటికీ కూడా చాలా సందర్భాల్లో స్టేజ్ మీదే అధికారుల మీద విరుచుకుపడే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చేయిస్తూ రిమోట్ గా సర్వేలెన్స్ చేసి, వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాయి, అక్కడ విజిలెన్స్ పెట్టుకోవచ్చు, లైవ్లు పెట్టవచ్చు, అక్కడ నుంచి డైరెక్ట్ గా అనేక రకాలుగా మానిటర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత ఉత్సాహం ప్రదర్శించారా? ఎందుకంటే అంత విజయవాడలోని మొత్తం విజయవాడ కూడా ఎఫెక్ట్ కాదు, అక్కడ కాదండి. మీరు కాదండి, ఒకటి నారాయణమూర్తి గారు, ఈ సమయంలోనే పార్టీలకు అతీతంగా మీరంతా అక్కడ ఉండాల్సిన పరిస్థితి, రాజకీయాలకు అతీతంగా అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి. సో మీరు కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చి 5 నిమిషాలు వచ్చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి వెళ్ళాడు తప్ప కనీసం ఒక్కటి అన్నం ప్యాకెట్ కూడా ఒకరికి ఇచ్చింది పాపాన పోలేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన ఈ రకంగా కష్టపడుతుంటే మీరు అభినందించాల్సింది పోయి ఫోటోల కోసం ఫోజ్ చేయడానికి, లేదంటే ప్రచారం కోసం రావడానికి అక్కడ వెళ్ళాడు, లేదు అంటే మరొకటి, ఈ రకమైన కామెంట్ చేయడం సరైందేనని మీరు మళ్ళీ మొదటిగా వస్తున్నారు. నేను చెప్పిన దాని ఫోటోల కోసం ఫోజ్ ఇవ్వడానికి వెళ్ళాడు నేను అనలా. ఆ వయసులో కూడా కష్టపడ్డారు అంటుంటారు కదా మీరు. ఆ ప్రాంతంలో అంటే ప్రచార ఆర్భాటానికి తావు లేకుండా చేసుంటే, ఈ ఆరోపణ వచ్చే అవకాశం లేకుండా చేసుంటే, ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశాన్ని తీసుకుంటే, దీన్ని అవకాశంగా తీసుకుని ఉంటే, మలుచుకుంటే ఇంకా బాగుండేది. అక్కడ ఉండడం వల్ల
నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చుట్టూ 200 మంది 300 మంది పోలీసులు ఉండాలి అక్కడ. 200 మంది ఆ వచ్చే వాళ్ళని ఏమైనా సహాయం చేయడానికి చూస్తారా, లేదంటే ఈయన కాపాడుకోవడానికి చూడాలా? మీరే చెప్పండి, నేను ప్రశ్న వేస్తున్నా మీకు. ఈయన రక్షణ గురించి చూడాలా, లేదంటే ఆ చుట్టూ వచ్చిన వాళ్ళని ఆ సహాయం చేయడానికి కానీ, లేదంటే ఇంకో విధంగా చూడాలా? వీళ్ళు ఎప్పుడు కూడా ఆ విఐపిని కాపాడడానికి చూడాల్సి వస్తుంది. అది ఎవరైనా ఉన్నాయండి. సో అలాంటప్పుడు కాదు, మీరు నారాయణమూర్తి గారు మీరు అన్నట్లు మీరు ఆలోచిస్తున్నట్లు చూస్తే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారు. అయితే కరెక్టే మరి లెక్కన. అదే కదా, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎక్కడి వరకు కరెక్ట్ ఆ మాట చెప్పారు. కానీ ఊళ్ళో ఉండాలి, ఆ ప్రాంతంలో ఉండాలి, ఎక్కడో కాడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ నుండి మాట్లాడాలి, అక్కడి నుంచి మానిటర్ చేయాలి. ఆయన అది వదిలేశాడు, ఈయన ఇది వదిలేశాడు. అంటే బాధ్యతల నుంచి కొంచెం దూరంగా ఉన్నారా? ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదా? ప్రజలంటే అర్థం కావట్లేదా? ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదా అని మాత్రం ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాదు నారాయణమూర్తి గారు సిటీలోనే ఉండి ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నారు, మానిటర్ చేస్తే బాగుందని మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మరి ఎందుకు మానిటర్ చేయలేదు? పంచాయతీరాజ్ ఆఫీస్ ఉంది కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదా అంటాడు. మరి మీరు లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండదా? పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ అక్కడే ఉంటది. అయితే మీరు దానికి తకాపతిగా వచ్చారు కదా, మంత్రిగా వచ్చారు కదా, డిప్యూటీ సీఎం గా వచ్చారు. కాదు నారాయణమూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ, నారాయణమూర్తి గారు ప్లీజ్, ఇక్కడ చూసాం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏ చిన్న అంటే ఏం జరిగినా కూడా వెంటనే స్పందించే వ్యక్తి. అయినా స్పందిస్తారు, అవసరం పడితే అక్కడ వెళ్ళిపోయి కూడా. కానీ ఇక్కడ నేను అదే అంటున్నా, ఇక్కడ ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఆయన రాకపోవడము, అక్కడ వెళ్ళకపోవడాన్ని సో అధికారులు వద్దన్నారు అనేది ఒక కారణమా? ఇంతకుముందు రజనీ గారు అన్నట్లు ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయండి చాలా అని. ఈ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా గ్యాప్ వచ్చిందా? అది మనం మాట్లాడాలి, నేను మాట్లాడే అంశం కాదు. యాక్చువల్గా తెలుగుదేశం వారైనా మాట్లాడాలి, జనసేన వారైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ పేరు వచ్చేస్తుందేమో అని వీళ్ళు అనుకున్నారా? లేదంటే వీళ్ళు వెళ్తే నువ్వు నేను మాట్లాడట్లా, నేను ఆరోపణలు చేయట్లా. నేను ఎందుకంటే నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీల మధ్య ఉన్న వ్యవహారం అది. ఆయన రమ్మంటే మానేసే వ్యక్తి అయితే నిజమే అండి. రజనీ గారు చెప్పినట్టు కావాలని కూడా వస్తారు. కాదు నారాయణమూర్తి గారు, రజనీ గారు ఒక పాయింట్ అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడే కాదండి, ఆయన సినీ హీరో, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఒక రకమైన జనప్రపంచం ఈ రకంగా ఉంటుంది అనేది. అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. అక్కడ మళ్ళీ మనకి ఇటు డైవర్ట్ అవుతుందా ఏంటి? ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపే ఫోకస్ మొత్తం ఉంది. ఆయన ఈ రకంగా మళ్ళీ వండుతాం, ఆయన రాగానే ఇటు వెళ్ళిపోతుందో అందుకనే రానివ్వకుండా చేస్తున్నారా ఏంటి అని, పాపం ఆయన రాకుండా ఇబ్బంది ఏమైనా పెడుతున్నారని. సార్ పాపమే ఉంది సార్, ఆయన ఎక్కడ ఉంటే ఏం సార్, పని జరగాలి సార్. ఆయన ఏమన్నా గజిత కాడ నీళ్ళలో దూకేసి కాపాడితేనేమో పోస్టర్ల కోసం ఫోటోల కోసం అంటారు, అజ్ఞాతంగా ఉండి పని చేస్తేనేమో బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా అంటారు. అరగంట కూడా నిలబడకుండా నీళ్ళలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి అక్కడేమన్నా కంట్రోల్ రూమ్ పెట్టుకొని మానిటర్ చేశారా? జగన్ రెడ్డి గారు చేయలేదు కదా. వచ్చాడు, ఒక పులిహార పొట్లం ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్స్ ఇచ్చాడా? వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా అక్కడ దింపారు? మేము పబ్లిసిటీ కోరుకోమంటున్నారండి రజనీ గారు. మేము పబ్లిసిటీ కోరుకోము. మీకు అవగాహన అక్కడ ఏం జరుగుతుంది అవగాహన లేదు. ఎందుకు లేదు? తెలుసు, రజనీ గారు చూస్తున్నారండి. అంటే మాట్లాడితే అవగాహన అట్లా కాదు. అంటే పోలీసుల దగ్గర ఆ ప్రోటోకాల్ ఉంటది. ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలు తిరిగి వచ్చారు తెలియట్లేదు మీకు. అంటే మీరు ఫాలో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తా ఉన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో లోటస్ పాండ్ లో ఉన్నారా? అది మీకు అవగాహన లేదన్న, అదే అంటున్నా నేను. అది కూడా తెలియకుండా డిబేట్ వస్తా ఉన్నారు. కాదు కాదు, అది కూడా తెలియకుండా డిబేట్ వస్తా ఉన్నారు. అది కాదు నారాయణమూర్తి గారు పాయింట్, అది కాదు నారాయణమూర్తి గారు. నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు ఒక విషయం, నారాయణమూర్తి గారు ప్లీజ్, నారాయణమూర్తి గారు ఇక్కడ నారాయణమూర్తి గారు ఈతం అని చెప్పాను నేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నట్టు చెప్తున్నారు. నారాయణమూర్తి చంద్రబాబు నాయుడు ఈత గారు ఈయన ఈత రాదు, ఆయనకి ఈత వచ్చు. డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? చంద్రబాబు నాయుడు ఈత కొడితే ఈయన ఈత రాకపోతే ఈత నేర్చుకోవాలండి. డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? నేను ఏమంటానంటే ఆయన ఎక్కడున్నారు మీకు తెలియదు, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నారో తెలియదు, తెలియకుండా ఏదో ఆరోపణ. నారాయణమూర్తి గారు ఇప్పుడు నారాయణమూర్తి గారు విషయం దాని గురించి మాట్లాడుతున్నాం.
దీన్ని ఏ విధంగా బెటర్ గా చేస్తుంటే బాగుంటుందో మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ 90% మందికి ఏ విధంగానూ కూడా సహాయం అందట్లేదు. అక్కడ ఆహాకారాలు చేస్తా ఉన్నారు. ఇంట్లోనే చనిపోతే శవాలను బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. ఏరియా కూడా పెద్ద ఏరియా కాదు, ఒక ప్రాంతం, విజయవాడలో ఉన్న ఒక లోతట్టు ప్రాంతం మాత్రమే మునిగినా కూడా సహాయ చర్యలు సరిగా చేపట్టలేని దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందంటే దాని గురించి నేను ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు. మీరు ఇవాళ ఇలాంటి అవాకులు మాట్లాడితే అవగాహన లేని మీరేం చేశారు? అవును, ప్రతిపక్షంగా కాదు నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇక్కడ అది కాదు. నారాయణమూర్తి గారు ఇప్పుడు నారాయణమూర్తి గారు మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. నారాయణమూర్తి గారు ప్లీజ్, మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. సరే ఓకే, మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, రావాలి. జనం ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని చూసాము, ముఖ్యమంత్రి వెళ్తున్నారు, ఆ జేసీపీలో వెళ్ళి వాళ్ళ పాపం ఆహారం లేకుంటే కూడా వెళ్ళి ఒక ప్యాకెట్ ఇచ్చి ఏదో ఇచ్చి ధైర్యం చెప్పి వస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు, మేము మీ నాయకుడు కూడా వెళ్ళారు, అక్కడ జస్ట్ వెళ్ళి పరామర్శించారు. కనీసం ఒక అన్నం ప్యాకెట్ కూడా ఇచ్చిన ఒక వీడియో కనపడలేదు, ఒక ఫోటో కనపడలేదు. జస్ట్ ఇట్లా వెళ్ళి చూసి వచ్చేసారు అని చెప్పేసి ఆరోపణ. ఇది పొరపాటు అన్న. మా నాయకులు, మా ఎమ్మెల్సీ లోకల్లో ఉంటారు రాహుల్లా, ఆయన అందరినీ కూడా ఎండలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కానివ్వండి, ఆ పడవలో అందరిని ఒడ్డుకు చేసే కార్యక్రమం కానివ్వండి, వీళ్ళకంటే బాగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారండి. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కానివ్వండి, ఎక్స్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్సీలు కానివ్వండి, అందరూ బంధు ఉన్నారు. ఎఫెక్ట్ అయింది శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి ఆ కార్పొరేటర్ యొక్క డివిజన్. అది కార్పొరేటర్లు అందరూ కూడా మా కార్పొరేటర్లు ఆ పనిలోనే ఉన్నారు. అయితే మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, పాలు ఇవ్వలేకపోయారు, గుడ్లు ఇవ్వలేకపోయారు. పిల్లలు ఆహాకారాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మందులు లేక, మందులు అందక ఎంతో మంది వృద్ధులు కానివ్వండి, డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి అల్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చేయాలి, ఏ విధంగా బెటర్ సర్వీస్ చేయాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఆపరేంటి, వీళ్ళు అంటారు, వీళ్ళు ఆపరు. సోషల్ మీడియా చూడండి. అంటే ఇక్కడ కూడా రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, ఇంకా మెరుగైన సేవలు అందించాలి. ఎస్, నేను చెప్పాను ఆయన లోపల ఈయన లోపలికి వెళ్ళకపోవడం మంచిదే. రైట్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఉండాల్సింది అది చేయాలి. నారాయణమూర్తి గారు ఉండాల్సింది అది. ఆయన జనంలో మధ్యలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏం చేయాలో కూడా చేయకుండా, ఇప్పుడు ఏం చేయకూడదు చేస్తే ఎట్లా? రైట్, ఓకే. దాని వల్ల ప్రజలకు నష్టం జరిగితే ఎట్లా? మీరు కష్టపడ్డారు, బాగానే ఉంది, కానీ ప్రజలకు ఎక్కువ మేలు చేయమని నేను అంటాం. చేస్తున్నారు అది చేయకుండా నేను అదే అంటున్నా, ఆ మాట మంచిది. ఎస్, నేను అదే అంటా ఉన్నా. నేనేమంటానంటే బెటర్ గా చేయడానికి మన సజెషన్స్ తీసుకోండి, రెండు సహాయ సహకారాలు తీసుకోండి, వచ్చిన సంవత్సరం వాళ్ళని కూడా పిలుద్దాం, చేసే కార్యక్రమం. ఇంకా ఇవాళ పూర్తిగా కూడా నీరు పోయి. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బాజీ గారు ప్లీజ్, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు నీళ్లు ఉన్నాయి, మాట్లాడిద్దా నేను కూడా